సిటీ న్యూస్కు స్వాగతం. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. పరిశ్రమల్లో ప్రాణ ఆస్తి నష్ట నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంపెనీ యాజమాన్యాలను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. తొలుత కలెక్టర్ జిల్లాలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కంపెనీ వారి కార్మికులు లేదా ఉద్యోగులు వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ మార్గదర్శకాల ప్రకారం గ్లౌజులు, గౌన్లు, షూ కవర్లు, హెడ్ కవర్లు, మాస్కులు, రెస్పిరేటర్లు, కంటి రక్షణ, ఫేస్ షీల్డ్లు వంటి రక్షణ పరికరాలు కలిగి ఉండాలన్నారు. కంపెనీలోని కార్మికుల భద్రతే తొలి ప్రాధాన్యమని, పనిచేసే చోట వారి ప్రాణాలకు రక్షణ ఉన్నప్పుడు సహజంగానే కంపెనీ అభివృద్ధి చెందుతుందని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు, ఏపీఐఐసి జిల్లా జోనల్ మేనేజర్ మధు, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సిఆర్డీఏ జేడీ ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంటుమిల్లి మండలంలో జనసేన కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడడం దారుణమని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి మండలంలో జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం దారుణమని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి మండలం కంచడం గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామసభలో గత వైసీపీ ప్రభుత్వంలో కంచడం గ్రామానికి చేసిన అభివృద్ధిపై సర్పంచ్ను జనసేన కార్యకర్త పెన్నంటి రవిబాబు నిలదీశారు. దీనితో జోగి రమేష్ అనుచరులైన వైసీపీ కార్యకర్తలు బండారు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ గంధం శేషుబాబు, గంధం మణికంఠలు జనసేన కార్యకర్త రవిబాబుపై దాడి చేశారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు టీడీపీ జనసేన నాయకులు పరామర్శించారు. తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈడేపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో ఈ నెల 29న ప్రారంభమయ్యే శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ఆరాధనోత్సవాలు 31వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగుతాయని తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి మడమల రాంబాబు తెలిపారు. పలువురు హరికథా కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమాలలో ప్రతిరోజు వివిధ హరికథా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కొండా హనుమంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రామాయణ భాగవతాది విశేషాలను జనసామాన్యానికి అందించే ఒక అద్భుతమైనటువంటి సాధనం హరికథాగానం. దానికి మూలపురుషుడైనటువంటి హరికథా పితామహుడు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి ఆరాధనోత్సవాలు మరి పెద్దల యొక్క భక్తుల యొక్క మరి ఆదరాభిమానాలతో 2014లో ప్రారంభమై నేటి వరకు మరి అభిగ్రంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం 29 ఆగస్టు 29, 30, 31 3 రోజులు మచిలీపట్నం ఈడేపల్లిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం పెద్దలు కొండయ్య గారు, అలాగే హనుమంతరావు గారు, ఇంకా మా తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మా సభ్యులందరి సహకారంతో హరికథా ప్రియుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొక్కే మానవ మనుగడకు జీవనాధారమని ప్రముఖ డాక్టర్ రాళ్లపల్లి వెంకటలక్ష్మణస్వామి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని జనసేన శ్రేణులు మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గోడపత్రికను డాక్టర్ రాళ్లపల్లి వెంకటలక్ష్మణస్వామి ఆవిష్కరించారు. ఇంటికో మొక్క ప్రతి ఒక్కరి బాధ్యత అని జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని 40,000 మొక్కలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. చిన్నాపురం డాక్టర్ రాళ్లపల్లి వెంకటలక్ష్మణస్వామి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, వడ్డీ చిరంజీవి, కొల్లపల్లి గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం సమాజం రుణం తీర్చుకోవడం కోసం నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మచిలీపట్నానికి 1,00,000 మొక్కలు పంచాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ సంవత్సరం 22,000 మొక్కలు, ఈ సంవత్సరం 40 మొక్కలు, 62,000 మొక్కలు
ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. వచ్చే సంవత్సరం ఇంకొక 38,000 మొక్కలు ఇచ్చి వచ్చే సంవత్సరంతో మొత్తం మచిలీపట్నానికి 1,00,000 మొక్కలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. చెన్నాపురం డాక్టర్ గారు ఆయన యొక్క ఆలోచన ఒకటే, ఈ యొక్క ప్రకృతిని మనకు ఎన్నో ఇచ్చింది, కనీసం తిరిగి మనం మరి ప్రకృతికి మొక్కలు ఇవ్వాలనే ఆలోచనదైనా 1,00,000 మొక్కలు ఇవ్వాలని ఒక ప్లాన్తో మరి ఒక కార్యక్రమం పెట్టారు. అది 40,000 మొక్కలు జనసేన పార్టీ తరఫున మరి మీరు మీ చేతుల మీద చేయమని చెప్పి మాకు ఇవ్వటం, మా యొక్క ఆయనకి మేము ఒక జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాంటి మనసు కలిగి 10 మొక్కలు ఇవ్వగలిగి 10 మొక్కలు కూడా ఇచ్చి మనమందరం కూడా ప్రకృతిని కాపాడుకుంటూ ఆయన లాంటి మనసు కలిగి మనందరం కూడా. రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి అంటే చాలామంది తక్కువ తెలుసు. చిన్నాపురం డాక్టర్ అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన బంధువు. మరి మొక్కలు యొక్క ఎందుకంటే మొక్కే మానవ మనుగడకి జీవితానికి ఆధారం అని చెప్పి, మొక్కలేనిదే మనిషి శ్వాస అందదని చెప్పి మరి మంచి ఆలోచనతో గతంలో కూడా వేలాది మొక్కల్ని వారు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన 40,000 మొక్కల్ని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని వారు మొక్కల్ని ఇవ్వటం. బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంటికో మొక్క, వారికి ఏ మొక్క కావాలంటే ఆ మొక్కని వాళ్ళందరూ కూడా మేము ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ మొక్క కావాలని చెప్పి మేము వాళ్ళ యొక్క ఆ వివరాలు తీసుకున్నాం. ఆ వివరాల ప్రకారం మచిలీపట్నం ఉన్నటువంటి 50 డివిజన్లకు కూడా ప్రతి డివిజన్కి 700 పైచిలకు మొక్కలు వెళ్తాయి. ప్రతి ఇంటికి ఒక మొక్క చిన్నాపురం డాక్టర్ గారు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని కూడా మేము వేశాము. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు డాక్టర్ గారి యొక్క సహకారం తీసుకుంటాం. అంతేకాకుండా డాక్టర్ గారు కూడా మానవతావాదంతో ముందుకొచ్చారు. ఎక్కడైతే షెడ్స్ కావాలో, ఎందుకంటే వాళ్ళ అదురుకులాగా షెడ్ల నిర్మాణం లేదు, బస్ షెడ్స్ లేవు, చాలామంది రోడ్ల మీద నిలబడి ఉంటున్నారు. తెలుగు సాహిత్యం సంస్కృతి వైభవంలో దివిసీమకు ప్రత్యేక స్థానముందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు సాహిత్యంలో సాంస్కృతిక వైభవంలో దివిసీమకు ప్రత్యేక స్థానం ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ప్రముఖ పాత్రికేయుడు కవి జి సూర్యనారాయణ రచించిన గోరువెచ్చని సూర్యుడు తొలి కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. కవి దివిసీమ సాహితీ సమితి ప్రతినిధి డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ అధ్యక్షతన దివిసీమ సాహితీ సమితి, అవనిగడ్డ ప్రెస్ క్లబ్, దివి జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు పుస్తక ఆవిష్కరణ చేసి ముఖ్య అతిథి ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్కు పుస్తకాన్ని అంకితమిచ్చారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ సాహితీ సౌరభాలు పరిమళించే దివిసీమలో సాహిత్య పరిమళాలు గుబాళిస్తూనే ఉన్నాయని కవి సూర్యనారాయణ మరోసారి నిరూపించారన్నారు. రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ పుస్తక సమీక్ష చేశారు. గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ భాష పట్ల, సాహిత్యం పట్ల అభిరుచిని భావితరాలకు అందించాలన్నారు. కాశీ కవి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ మానవ సంబంధాలు, దివిసీమ ఖ్యాతి, మాతృభూమి, మాతృభాష ప్రాముఖ్యత ఉద్బోధించేలా గోరువెచ్చని సూర్యుడి కవితలు ఉన్నాయన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి జీవి పూర్ణచంద్రుడు పుస్తక సమీక్ష చేస్తూ భూమిపై జీవన గమనం మొత్తం సూర్యుని గమనంపైనే ఆధారపడి ఉంటుందని, జ్ఞానదాయకుడైన సూర్యుని పేరుతో రూపొందించిన గోరువెచ్చని సూర్యుడు కవితా సంపుటి రూపొందించిన సూర్యనారాయణ పదునైన భావాలతో కవితలు రచించారన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ దివి సారంగపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చనిపోయినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తమిళనాడు ప్రభుత్వం స్పందించిన తీరు అపూర్వమైంది. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఉంటున్న ఇంటిని గ్రంథాలయం చేశారు. ఆయన పేరు, ఆయన ఊరు వేరే ఉంది తమిళనాడు. అక్కడికి ఆయన అంత్యక్రియ సంస్కారం అక్కడ జరిపించి దానికి యావత్తు క్యాబినెట్ అంతా కూడా హాజరై ఆయన నివాళులు అర్పించి ఆయన పేరిట అక్కడ పెద్ద సూచన ఏర్పాటు చేశారు. అంటే కవునికి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రాధాన్యత ఉందో మనం చాలా విశ్వసించాం. కానీ మన రాష్ట్రంలో కవులంటే తీసేస్తాం, మనం లెక్క పెట్టుకుంటాం. కానీ మనకు ఏదైనా ప్రఖ్యాతి వచ్చిందంటే కవులు, కళాకారులు కావాలి తప్ప వేరే కాదని మాత్రమే మనం చేస్తాం. రాజకీయ నాయకులు అసలు అయితే తెలుగు వాళ్ళు అది గుర్తించండి. నేను ఒక రోజున బెంగళూరులో ఒక కార్యక్రమం పెట్టి ఆ రోజున ఇలాంటి పెద్ద వాళ్ళందరికీ సన్మానాలు చేశాను. దానికి కర్ణాటక మంత్రి గారు వచ్చారు. నేను
నేను వెళ్ళాను. వాళ్ళందరికీ పెద్ద తన పుస్తకం అచ్చులో వెలుగు చూసుకోవడం అనేది తల్లి బిడ్డలు కనడం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందించే విషయం. అందులో సూర్యనారాయణ గారికి మొదటి పుస్తకం ఇంకా ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మా పూర్ణచంద్ర ఉన్నాయంటే 140 పుస్తకాలు వచ్చినాయి ఇప్పటికి. అందువల్ల ఏదైనా ఆవిష్కరణ సరిపెడతామంటే ఎందుకులే అంటాడు. కానీ నేనంటాను ప్రతి పుస్తకం కూడా చాలా విలువైంది, కన్నబిడ్డతో సమానం. కనుక ఒక పుస్తకం వెలువడిన సందర్భంగా ఒక ఆవిష్కరణ సభ జరుపుకొని మనం ఎలా అయితే పసిబిడ్డలకి పాఠశాలలాంటివి చేస్తామో అలాంటివి చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అందుకు నడుం కట్టిన ఇక్కడి మిత్రులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. దేవాలయాలలోని అర్చకులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు. దేవాలయాలలోని అర్చకులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు. దేవాదాయ శాఖ అధీనంలో ఆలయాల అర్చకులకు 5,000 రూపాయల వేతనం పెంచడం, ప్రైవేటు ఆలయాలలో అర్చకులకు ధూపదీప నైవేద్యాలకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించడం పట్ల అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల పట్ల అభిమానంతో వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సిడింబివారి అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అర్చకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరి రామకృష్ణ, పివి ఫణికుమార్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, నాగసాయి శర్మ, శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న ఎండోమెంటు సమావేశంలో చంద్రబాబు గారితో జరిగిన సమీక్షలో ఎండోమెంట్ మినిస్టర్ గారు చేసిన సమీక్షలో చంద్రబాబు గారు కూడా పాల్గొని మరి అర్చకులు పడుతున్న ఇబ్బందులు గ్రహించి 10,000 రూపాయల జీతం ఉన్న అర్చకులకి 5,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు చేశారు. అర్చకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరి ఆ జీతాలు పెంచడానికి కారకులైన మచిలీపట్నంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ వల్లభనేని బాలశౌరి గారి కృషి కూడా ఎంతో ఉంది. మరి బ్రాహ్మణులు పడే ఇబ్బంది చంద్రబాబు గారికి తెలుసు. అందుకనే తొలిసారిగా కూడా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు అందించారు. మరలా అలాగే బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయి. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో దేవాలయాలు మరింత అభివృద్ధి చెంది అర్చకులకి పురోగతికి మరింత అభివృద్ధి బాటలు వేసి, అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్కి కూడా త్వరలో చైర్మన్ వేసి ఆ కార్పొరేషన్ ద్వారా మరలా మంచి పథకాలు అందించే విధంగా చంద్రబాబు గారు కృషి చేస్తారు. అందులో భాగంగా మరి మా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ బాలశౌరి గారు కానివ్వండి, మరి లోన్లు కానివ్వండి, అన్నిటికీ వారి సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ అన్ని వేళలా ఉంటాయి. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారు అర్చకులకి జీతాలు పెంచినందుకు గాను ఇవాళ మచిలీపట్నం సిడింబి అగ్రహారంలో మరి చంద్రబాబు గారి చిత్రపటానికి ఎవరైతే దేవాలయాల్లో అర్చకులు ఉన్నారో వారందరికీ కూడా జీతాలు వేతనాలు ఏవైతే ఉన్నాయో 10,000 ఉన్నాయి 15,000 చేయడం కానీ, అదేవిధంగా ధూప దీప నైవేద్యాలకు 5,000 ఉన్నది 10,000 చేయడం కానీ చేసి ఇవాళ ఒక దేవాలయానికి మంచి శోభ వచ్చేటట్టు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఎండోమెంటు మీటింగ్లో జరిగిన దాంట్లో దాన్ని రాష్ట్రం అంతా కూడా హర్షిస్తూ, బ్రాహ్మణ సమాజం అంతా కూడా హర్షిస్తూ స్వాగతం పలుకుతోంది. రాబోయే రోజుల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా వెంటనే దాన్ని ఏర్పాటు చేసి సరైన సమర్థకుడైనటువంటి అధ్యక్షుడిని ఏర్పాటు చేసి బ్రాహ్మణ సంక్షేమానికి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మరి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అర్చకులకి ఏవైతే క్వార్టర్స్ కానీ పిల్లల చదువులు కానీ వాటిలన్నిటికీ కూడా మరి కావాల్సినటువంటి నిధిని ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకంగా మేము భారతీయ జనతా పార్టీ ఈ రోజున కూటమిలో ఉన్నందున మేము కూడా అక్కడ హర్షం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు రవీంద్ర గారు, బాలశౌరి గారు కూడా మాట ఇచ్చారు ఎన్నికల్లో బ్రాహ్మణ సంక్షేమానికి. నిన్న దేవాదాయ శాఖ సమీక్షలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హర్షింపదగినటువంటి ప్రకటన ఒకటి చేశారు. అది ధూపదీప నైవేద్యాలు ఇదివరకు 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలు చేస్తానని, మరియు ఒక 5,000 రూపాయలు ఎండోమెంట్ దేవాలయాల్లో చేసే అర్చకులు అందరికి కూడా జీతం పెంచారు. ఇది చాలా హర్షణీయం.
ఇది కాక గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎన్నో రకాల లోన్లు వచ్చి బ్రాహ్మణులంతా కూడా చాలా ఆనందంగా అన్ని రకాల సదుపాయాలతో అన్ని రకాల ఇబ్బందులు అది ఎదుర్కొని చక్కగా అనేక రకమైన లోన్లు తెచ్చుకునేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం వల్ల ఈ యొక్క కార్పొరేషన్ మరుగున పడిపోయింది. అది మరి పునరుద్ధరించి కొల్లి రవీంద్ర గారు, బాలశౌరి గారు కూడా కృషి చేసి ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి అందరికీ కూడా సహాయ సహకారాలు అందజేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.